హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం అయితే వన్ కట్ ఫ్లాట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను నేను. ఈ వన్ కట్ ఫ్లాట్ బ్యాంగిల్‌ని అయితే గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకున్నాను. దాంతో పాటు ఇక్కడ వైట్ స్క్వేర్ అయితే తీసుకున్నాను. దాంతో పాటు స్మాల్ డ్రాప్ ఇక్కడ నేను పింక్ అండ్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్‌లో చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ కాంబినేషన్‌లో 3 mm రౌండ్ స్టోన్స్ అదేవిధంగా డ్రాప్ షేప్ తీసుకున్నాను. దాంతోపాటు 3 mm వైట్ స్టోన్స్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్ పైన ఈ 3 ఈ విధంగా స్క్వేర్స్ అనేది అంటించేసుకుంటున్నాను. సైడ్ అయితే ఈ కరెక్ట్‌గా రావాలి. మిడిల్‌లో కొంచెం గ్యాప్ వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే మనకి మిడిల్‌లో కూడా స్టోన్స్ అనేది అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా ఈ స్క్వేర్‌కి మిడిల్‌లో అయితే ఇంకొక 2 స్క్వేర్స్ పెట్టుకోవాలి. అటు ఇటు గ్యాప్ ఉంటుంది కదా! ఆ గ్యాప్‌లో వచ్చేసి 3 mm రౌండ్ స్టోన్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఆ గ్యాప్స్‌లో మళ్ళీ స్క్వేర్ అనేది స్టిక్ చేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ 3 స్టిచ్ చేసాము. తర్వాత 2 అంటించాము. ఆ తర్వాత మళ్ళీ 3 అంటించాలి కదా! ఆ 3 అంటించే ప్లేస్‌లో మిడిల్‌లోది పెట్టకూడదు. అంతగా మనకు అర్థం కాదు అనుకుంటే 3 పెట్టుకోవచ్చు. కానీ ఆ మిడిల్‌లో గ్లూ అనేది అప్లై చేయకుండా థర్డ్‌ది స్క్వేర్ కూడా పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అక్కడ స్క్వేర్ పెట్టుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఇంకొక 2 పెట్టుకుంటాం కదా! అవి పెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఇక్కడ నాకైతే అర్థమవుతుంది కాబట్టి నేను ఈజీగా పెట్టేసుకుంటున్నాను. అంటే మనం మిడిల్‌లో పెట్టాల్సిన స్క్వేర్ ఒకటి గ్యాప్ ఇచ్చి మిగిలింది 1 బై 1 ఫస్ట్ 3 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 2 ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా బ్యాంగిల్ అంతా మొత్తం కూడా అరేంజ్ చేసుకోవాలి. మిడిల్‌లో గ్యాప్స్ అయితే వదిలేసుకుని ఇక్కడ నేనైతే కంటిన్యూ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత అయితే ఈ మిడిల్ గ్యాప్స్‌లో అయితే 1 బై 1 కలర్ అయితే పింక్ అదేవిధంగా ప్యారెట్ గ్రీన్ కలర్‌లో ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేసుకోవాలి. దానికోసం అయితే గ్లూ అయితే కొంచెం బ్యాంగిల్‌కి టచ్ అవ్వాలి. అదేవిధంగా స్టోన్స్ పైన కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ స్టోన్స్ అనేది బెండ్ అయినట్టుగా కనిపిస్తాయి. అంటే ఫ్లవర్ 3D ప్యాటర్న్‌లో కనిపించడానికి అయితే బాగుంటుంది. అంటే కొంచెం బెండ్ అయినట్టు అయితే ఉంటుంది కదా! ఇక్కడైతే నేను ఈ డ్రాప్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను కదా! ఫస్ట్ పెటల్స్ అయితే 6 పెటల్స్ వచ్చే విధంగా అయితే ఇక్కడ అయితే అంటించేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ప్యారెట్ గ్రీన్ అయింది కదా! సెకండ్ వచ్చేసి పింక్ కలర్. మన బ్యాంగిల్స్ వచ్చేసి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి 1 బై 1 అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా గ్రీన్ కలర్‌లో మిడిల్‌లో వచ్చేసి పింక్ 3 mm స్టోన్, అదేవిధంగా పింక్‌లో వచ్చేసి గ్రీన్ కలర్ 3 mm స్టోన్ అనేది అయితే అంటించేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్‌గా మొత్తం బ్యాంగిల్ మొత్తం అయితే కవర్ చేసుకుంటే బ్యాంగిల్ అనేది కంప్లీట్ రెడీ అయిపోతుంది. ఈ బ్యాంగిల్ అనేది నేను సింగిల్‌గా అని కాదు కానీ వేరే బ్యాంగిల్ సెట్‌లోకి అయితే మిడిల్‌లో పెడదామని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశాను. అవి మనకి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ట్రెండ్‌లో ఉన్నాయి ఆ బ్యాంగిల్స్ అనేది. ఆ ప్యారెట్ బ్యాంగిల్స్ వాటిలోకి మిడిల్‌లో డిజైన్ చేంజ్ చేద్దామని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ సైడ్ బ్యాంగిల్స్ అదే ఈ పికాక్ ప్యారెట్ ఈ బ్యాంగిల్ ఎలా తయారు చేయాలనేది అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో అనేది చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను, చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.